హలో అందరికీ. మొన్న అత్తయ్య చేసిన అరిసెలు అద్భుతంగా ఉన్నింది అండ్ చాలా మంది రెసిపీ అడిగారు. సో హియర్ ఇట్ ఇస్. ఫస్ట్ అయితే 7.5 కప్స్ రైస్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ డే ఒక 20 to 30 minutes ఆరబెట్టుకోండి. బియ్యం ఫుల్గా డ్రై అవ్వకూడదు, కొంచెం తడి ఉన్నప్పుడే మిక్సీకి వేసుకుని జల్లించుకోండి. ఆ తర్వాత 750 grams బెల్లం తీసుకుని 1 cup బాయిలింగ్ వాటర్లోకి యాడ్ చేసుకోండి అండ్ బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటే ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని మిక్స్ చేస్తూ ఉండాలి అండ్ వాటర్లో వేసినప్పుడు కరగకుండా ఇలా టెక్స్చర్ ఫామ్ అయినప్పుడు బెల్లం పాకం రెడీ అయినట్టు. మీకు నువ్వులు ఇష్టమైనంత యాడ్ చేసుకోండి. కొంచెం ఏలక్కుల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు రైస్ ఫ్లవర్ ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ రావాలి అండ్ 3 spoons ఆఫ్ గీ యాడ్ చేసుకోండి. మేమైతే ఫుల్ రైస్ ఫ్లవర్ యూస్ చేయలేదు. ఇలా చేతికి అంటకుండా ఉంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉన్నట్టు. కొద్దిగా చేతికి ఆయిల్ వేసుకుని ఇలా సన్నగా ప్రెస్ చేసి ఆయిల్లో వేసేయడమే. లాస్ట్లో కొంచెం ప్రెస్ చేసుకుంటే అరిసెలు రెడీ. వేడి వేడిగా తింటుంటే ఆహా ఎంత బాగున్నాయో. మీకు అరిసెలు ఇష్టమా? అండ్ మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.